కూడా వస్తున్నాడు. అంటే అదే కరెక్టే అనుకుంటున్నారా? అలా అలా పప్పు నాయుడు అని పేరు పెట్టడం అంటే కరెక్టే అండి. ఇప్పుడు గతంలో 5 ఏళ్ల పాటు ఆ రోజు మంత్రిగా ఎప్పుడైతే చేసిన నేను వ్యక్తి పెట్టానో కాదు, ఒకసారి 5 ఏళ్ల పాటు మంత్రిగా చేసిన వ్యక్తి అప్పుడు కాదు పెట్టింది, యా ఇప్పుడు అప్పుడు పెట్టింది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ పనిచేస్తున్న వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఇండైరెక్ట్గా అలా వచ్చింది దాఖలాలు లేవు. ఇండైరెక్ట్గా వచ్చి ఏ విధంగా భ్రష్టు పట్టించాడు పాలిటిక్స్ని, రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించాడు ఆయన తెలివి తక్కువ వల్ల. కాబట్టి ఆ రోజు అనాల్సి వచ్చింది. ఒకసారి మిగిలిన బయటలు కూడా ప్లే చేయండి. దాంట్లో బూత్ ఏముంది నాకు అర్థం కావట్లా. పిసిఆర్ ఒకసారి మిగిలిన బయటలు ప్లే చేయండి. చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పుడు ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? చేయగలరా? చేసే ధైర్యం లేదు. చేసే పని ఇది. వచ్చే లోపల చేసే పని ఇది. ఎస్, అంటే జగన్ గారి చిటికెని వేలి మీద వెంట్రుకు కూడా పీకలేరు అనేది బహుశా ఒక మహిళ నోటి నుంచి సమాజం యాక్సెప్ట్ చేయదేమో కదా. ఛాలెంజ్ చేస్తాను, అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా. నేనేది ఏంటంటే ఎందుకు చేయరు? మహిళ అయితే ఏమి, అబ్బాయి అయితే ఏముంది, దాంట్లో బూత్ ఏముంది? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని నేను అది చేసేస్తా ఇది చేసేస్తానంటే ఊరుకుంటారా? వింటుంటారా? దాంట్లో బూత్ ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్కి 175 సీట్లలో నించొని అప్పుడు మాట్లాడమను. మోడీ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ మమ్మీని తిట్టిన చంద్రబాబు నాయుడు లోకేష్ కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికే పనిచేశాడు తప్ప ఆయనకి ఎవరైతే జెండాలు మోసారో లేదా ఆయనకి ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో ఆయన సామాజిక వర్గానికి ఏమైనా చేశాడా? ఎవరైనా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టినా వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని కాపాడటానికే ఆయన బతుకుతున్నాడు తప్ప ఆయన కోసం పనిచేసిన జనసేన సైనికులకో జనసేన నాయకులకో ఆయన ఏ రోజు పనిచేయట్లేదు. దొంగ దెబ్బ తీయటం అంటారు దీన్ని, హీరోయిజం అనరు పవన్ కళ్యాణ్ది. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేలు మీద ఉన్న ఎంట్రిక కూడా పీకలేరు. 175 సీట్లో నించొని అప్పుడు మాట్లాడండి. దొంగ దెబ్బ తీయటం, ఈవీఎంలో మ్యానిపులేట్ చేయటం కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడుకి వెళ్ళినా, పొదిలీకి వెళ్ళినా, చిత్తూరుకు వచ్చినా మీరు పోలీసుల్ని ఉపయోగించి లీడర్ల మీద రౌడీ షీట్లు తీస్తామని బెదిరించి మీరు ఎక్కడ చెక్ పోస్టులు పెట్టినా ప్రజలు ఆగుతున్నారా? మీ అబద్ధాలకి విసిగిపోయారు. జగన్ తాను చెప్పిన ప్రతిదీ, తాను మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ చేశాడు. అలాంటి వ్యక్తిని వదులుకొని తప్పు చేశామని ఈరోజు జగన్ వెంట పరుగులు తీస్తున్నారు. మీరు ఒక్కసారి మోసం చేయగలరేమో, ప్రతిసారి చేయలేరు, అది తెలుసుకోండి. అంటే ఇప్పుడు మీరు గతంలో మాట్లాడిన వేటిలో కూడా అసభ్యత కానీ అంటే తప్పుబట్టే భాష కానీ లేదు అనేది ఇప్పటికీ స్టాండ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా అండి. ఇది చిత్తూరులో ప్రతి ఒక్కరూ మాట్లాడే నార్మల్ లాంగ్వేజ్, దాంట్లో బూత్ ఉండదు. ఎవరైనా ఏమన్నా అంటే మెట్టి తీసుకొని కొడతా అంటారు, అంటే మీ భాషలో చెప్తూ కొడతానో ఏదో అంటారు. ఇక్కడ మాటకు ముందు అది వస్తుంది. అలాగే నా ఇట్లా అంటారు, నా బొచ్చు కూడా బీకలేరు అంటారు. సో అవి నార్మల్గా అందరూ మాట్లాడే మాటలు. మేము పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి కొంచెం పాలిష్గా మాట్లాడుతున్నాం. మా భాష అదైనా దాన్ని కొంచెం పక్కన పెట్టి జాగ్రత్తగానే మాట్లాడుతున్నాం. కానీ భాష గురించి మాకు అడ్వైస్ ఇచ్చే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ భాషను చూడండి. ఈరోజు నాకు పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా విభేదం ఉంది, నాకు చంద్రబాబు నాయుడుకి పొలిటికల్గా విభేదం ఉంది, నాకు లోకేష్కి పొలిటికల్గా విభేదం ఉంది.
మేము ఒకరినొకరు మాట్లాడుకుంటుంటే సంబంధం లేని కింద ఉన్న వాళ్ళంతా ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిగిన, మా ఇంట్లో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి హోమం జరిగిన కింద బూతులు ఎందుకు పెడుతున్నారు? మీరు సంస్కారవంతులు కదా, ఎందుకు కింద బూతులు పెడుతున్నారు? బర్త్డే ఈవెంట్స్ కింద ఎందుకు బూతులు పెడుతున్నారు? మీరు మానసిక రోగులు కాదని అడుగుతున్నా. అంటే ఎందుకు మేడం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది మహిళలు ఉన్నారు, ఒక్క రోజా గారు మాత్రమే కాంట్రవర్సీలు ఎందుకు ఇరుక్కుంటున్నారు? ఎందుకు రోజా గారిని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు? రోజా గారిని రాజకీయంగా సమాధి చేయాలనుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ వాళ్ళ దురాలోచన అర్థం చేసుకొని నేను తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు అడుగులు వేస్తూ 2 సార్లు గెలిచి ఈరోజు మంత్రి స్థాయికి ఎదిగాను కాబట్టి కడుపమంట. అంటే ఇప్పుడు మీతో పాటు లేకపోతే నాకు ఆయనకి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? నాకు చంద్రబాబు నాయుడుకి లోకేష్ ఆస్తి గొడవలు ఉన్నాయా? కుటుంబ గొడవలు ఉన్నాయా? ఏం గొడవలు ఉన్నాయి చెప్పండి. అంటే మీతో పాటు విడుదల రజనీ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు కోసం పోరాటం చేసినప్పుడేమో ఫైర్ బ్రాండ్, తోపు, తురుము, ఈరోజు చెడ్డవాళ్ళు అయిపోయామా? మీతో పాటు విడుదల రజనీ మంత్రి అయ్యారు, పుష్ప శ్రీవాణి మంత్రి అయ్యారు, వనిత గారు బహుశా ఎంపీ అయినట్టున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే సుచరిత మంత్రి అయ్యారు, చాలామంది అయ్యారండి. కానీ ఇవెవ్వరూ పెద్ద నోటెడ్ కూడా కాదు. ఒక్క రోజా గారి విషయంలో మాత్రమే ట్రోలింగ్ జరగటం కావచ్చు. మీరు అన్నట్టు ఇందాక మీరు ఇంట్లో శుభకార్యం చేసుకున్నా కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారంటూ ఉన్నారు. ఇదంతా కేవలం ఒక్క రోజా గారికి మాత్రమే జరుగుతోంది.